ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 6న శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలి, దేవుడికి నైవేద్యం ఏమేమి పెట్టాలి, శుభముహూర్తాలు ఏమిటి, ఏ టైంలో పూజ చేయాలి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీరామనవమి హిందువులు ప్రధాన పండుగ. ఇది ప్రతి సంవత్సరం చైత్ర శుక్లపక్షం 9వ రోజున జరుపుకుంటారు. ఈ రోజున శ్రీరాముని పూజిస్తారు. మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు ఈ రోజున జన్మించాడు. అందుకే ఈ రోజున శ్రీరాముడు జన్మదినంగా జరుపుకుంటారు. శ్రీరామనవమి పూజకు మధ్యాహ్న సమయం అత్యంత పవిత్రమైన సమయం. ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకుందాం. ఇక ఈ శ్రీరామనవమి 2025 సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున ఆదివారం వచ్చింది. ఈ శ్రీరామనవమి పూజా ముహూర్తం ఉదయం 11:08 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు ఉంటుంది. నవమి తిథి ఏప్రిల్ 5 రాత్రి 7:26 ప్రారంభమవుతుంది. నవమి తిథి రాత్రి 7:22 ముగుస్తుంది. ఈ శ్రీరామనవమి పండుగను శ్రీరాముడు జన్మదినంగా నిర్వహించుకుంటారు. ఈ రోజున భక్తులు సరైన ఆచారాలు అనుసరించి శ్రీరాముని పూజిస్తారు. ఈ సందర్భంలో చాలా చోట్ల శ్రీరామ కథను వినే సంప్రదాయం ఉంది. ఈ శ్రీరామనవమి రోజున కూడా కొందరు ఉపవాసం ఉంటారు. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల ఆ వ్యక్తి కుటుంబానికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు. ఆ శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఈ పండగకు భిన్నమైన వైభవం కనిపిస్తుంది. ఈ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వ్యక్తులు అయోధ్యకు వచ్చి సరియూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత శ్రీరాముని ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్రమైన రోజున రామభక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అసలు శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలి, ఈ శ్రీరామనవమి పండుగ ఎటువంటి మంత్రాలు పారాయణం చేయాలి, ముఖ్యంగా శ్రీరాముడికి ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ రంగు వస్త్రాలను ధరించాలి, ఎటువంటి పూలతో సీతారాముని పూజించాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు బ్రహ్మముహూర్తంలోని నిద్ర లేవాలి. అంటే సూర్యోదయం కంటే కాస్త ముందే నిద్ర లేచి చక్కగా కాలకృత్యాలను తీర్చుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానం చేయాలి. స్నానం చేసేటువంటి నీళ్ళల్లో తప్పకుండా కొంచెం గోమూత్రాన్ని కలుపుకుంటే చాలా మంచిది. అదే విధంగా తెల్లని గిన్నెలో పువ్వు కావచ్చు, లేకపోతే తెల్లని నందివర్ధనం పుష్పం కావచ్చు, ఏదో ఒకటి తెల్లని పువ్వును నీళ్ళల్లో వేసుకొని, కుదిరితే ఒక తులసి దళాన్ని కూడా నీళ్ళల్లో వేసుకొని చక్కగా తలస్నానం చేయాలి. స్త్రీలు పురుషులు అందరూ కూడా తలస్నానం చేసి ఆ తర్వాత తప్పకుండా కాషాయపు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. ఈ శ్రీరామనవమికి అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే కూడా చాలా మంచిది. ఎందుకంటే శ్రీరామచంద్రుడే వంశానికి మూల పురుషుడు. సూర్యదేవుడు వాళ్ళ సూర్యవంశపు రాజులు. కాబట్టే శ్రీరామచంద్రుడు ప్రతినిత్యం కూడా సూర్యదేవునికి నమస్కారం చేయకుండా తన దినచర్యను ప్రారంభించేవాడట కాదట. అరణ్యవాసంలో కూడా శ్రీరామచంద్రమూర్తి ప్రతినిత్యం సూర్యుడికి ఆర్ఘం సమర్పించేవాడు. ఆదిత్య హృదయ మంత్రం పాటించేవాడు. కాబట్టి సూర్యదేవుడికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు. కాబట్టి ఆ ఎర్రని వస్త్రాన్ని ధరిస్తే చాలా మంచి జరుగుతుందన్నమాట. కుదిరినటువంటి వాళ్ళు తెల్లని వస్త్రాన్ని ధరించవచ్చు. మగవాళ్ళు అయితే చక్కగా తెల్లటి పంచ టవల్ ధరించవచ్చు. స్త్రీలైతే ఎర్రని చీర లేకపోతే బోర్డర్ ఉన్నటువంటి తెల్లని చీరను తప్పకుండా ధరించాలి. తర్వాత 3 నామాలని చక్కగా పెట్టుకోండి. ఈ శ్రీరామనవమి రోజు తప్పకుండా బొట్టు పెట్టుకొని పూజ చేయాలి. కాబట్టి తప్పకుండా ప్రతినిత్యం కూడా సాంప్రదాయాన్ని బట్టి బొట్టు పెట్టుకోవాలి. కనీసం ఈ శ్రీరామనవమి పండుగ రోజు అయినా మంచిగా నుదుటిన నిండుగా బొట్టు లేకపోతే భస్మాన్ని ధరించండి. చక్కగా గంధము కుంకుమ నుదుటను పెట్టుకోండి.
ఆ తర్వాత ఇంటికి తోరణం కట్టాలి. మామిడాకులతో చక్కగా తోరణం కట్టాలి. ఉగాది పండుగ రోజు తోరణం కట్టాం కదా, దాన్ని తీసేసే తప్పకుండా తోరణం కట్టండి. ఎందుకంటే సీతారాములు ప్రతి ఇంట్లోకి ప్రవేశించినటువంటి పర్వదినము. అయోధ్యలో రామమందిర నిర్ణయం జరిగిన తర్వాత, రాముడు ప్రతిష్టను జరిగిన తర్వాత వస్తున్నటువంటి రెండవ శ్రీరామనవమి. కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగను మనం విశేషంగా జరుపుకోవాలి. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలి అనేది మన హిందువుల కళ. 500 సంవత్సరాల నుండి మనం ఎంతో కష్టపడి పోరాడే చివరికి శ్రీరాముడికి రామ మందిరం నిర్మించుకున్నాము. కాబట్టి అయోధ్యలో కూడా విశేషంగా అంగరంగ వైభవంగా ఈ వేడుక జరుగుతుంది. మనకు సాక్షాత్తు ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రమూర్తి అవతార సమూర్తి చేసి వైకుంఠానికి వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడన్నమాట. ఎక్కడ శ్రీరాముని తలుచుకుంటూ ఉంటారో, ఆ శ్రీరామచంద్రుని పాటలు పాడుతూ ఉంటారో అక్కడ ఆంజనేయ స్వామి చేతులు జోడించి భాషావారి పరిపూర్ణాలోచనం అంటే ఆంజనేయ స్వామి ఆనంద బాష్పాలను కన్నీళ్లు కారుస్తూ శ్రీరామ శ్రీరామ అంటూ ఆ ఇంట్లోనే కూర్చుంటాడట. ఆ ఆంజనేయుడు ఆ ఇంటి దరిదాపుల్లోకి రాక్షసులు రాకుండా, దుష్టశక్తులు రాకుండా రక్షిస్తాడట. ఆ ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్లయితే వాస్తు దోషాలు ఉండవు, మనకు నరదిష్టి అనేది ఉండదు, నరపీడ ఉండదు, సకల దేవతల ఇంట్లో ప్రవేశిస్తారు. కాబట్టి తప్పకుండా సీతారాముల ఫోటో ఒకటి తెచ్చి శ్రీరామనవమి పండుగ రోజు పెట్టుకోండి. మీ ఇంట్లో ఉండే సీతారాముల చిత్రపటం ఆ ఫోటోకి చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇంతకీ పూజ ఎలా చేయాలంటే, ముందుగా మహాగణపతిని ప్రార్థన చేయండి. గణపతి మీద ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకొని ఆ తర్వాత చక్కగా దీపాలు వెలిగించండి. 3 ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యితో కావచ్చు, నువ్వుల నూనెతో కావచ్చు, కొబ్బరి నూనెతో కావచ్చు దీపాలు అనేది వెలిగించండి. గంధము కుంకుమ బొట్టు పెట్టి ముఖ్యంగా స్వామివారికి తులసి దళాలతో పూజ చేయాలి. స్వామి విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి తులసి దళాలు శ్రీరామనవమి రోజున సీతారాములకు సమర్పిస్తే ఆ స్వామి తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా ఎర్రటి పూలతో స్వామిని పూజ చేస్తే స్వామి తొందరగా అనుగ్రహం కలుగుతుంది. ఎర్ర గులాబీలు లేకపోతే ఎర్రని మందారపు పుష్పాలతో స్వామిని పూజించాలి. ఆ తర్వాత నైవేద్యం ఏం పెట్టాలంటే, ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు పానకము, వడపప్పు, అదేవిధంగా పరమాన్నం, తీపి అన్నం అంటే స్వామివారికి చాలా ఇష్టం. దద్దోజనం, పానకం, వడపప్పు, ముఖ్యంగా బెల్లం, పరమాన్నం, దద్దోజనం ఈ స్వామికి నివేదన చేయాలి. స్వామికి నివేదన చేసిన తర్వాత చక్కగా ధూపం సమర్పించండి. అగరొత్తులు వెలిగించుకొని స్వామికి పూజ చేయండి. ఆ తర్వాత స్వామివారి మందిరంలో ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం నివేదన చేసి హారతి ఇవ్వండి. ఈ శ్రీరామచంద్రుడి యొక్క రామరక్ష స్తోత్రాన్ని, శ్రీరామచంద్రమూర్తి యొక్క అష్టోత్తర శతనాన్ని చదువుకోండి. బాలకాండ అంటే శ్రీరాముడు పుట్టేటువంటి కథాన్ని చదువుకోవడం చాలా మంచిది. శ్రీరాముని యొక్క చరిత్ర చెప్పిన మహాపుణ్యం. మనం చదివినా విన్నా కూడా మన పాపాలు అన్నీ అంతా కూడా నశిస్తాయి. ఈ శ్రీరామనవమి పండుగ రోజు ఉపవాసం చేయాలనుకుంటున్న వాళ్ళు తప్పకుండా ఉపవాసం చేయొచ్చు. 12 సంవత్సరాలు లోపల ఉన్నటువంటి పిల్లలు ఉపవాసం చేయకూడదు. 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఉపవాసం చేయకూడదు. సీతాదేవి రాముల వారితో ఒకసారి ఇలా చెప్పారు, మీ ఉంగరాన్ని నాకు తెచ్చి ఇచ్చి, లంకను కాల్చి చూడామణిని తెచ్చి మీకు ఇచ్చి మన ఇద్దరినీ కలిపినటువంటి మహానుభావుడు కదా, ఆంజనేయుడికి ఏమైనా బహుమానం ఇవ్వండి అంటే ఆ శ్రీరాముడు చిరునవ్వు నవ్వి, సీత, ఆంజనేయుడే నేనే ఆంజనేయుడు, ఆంజనేయుడికి నేనేమి ఇవ్వగలను, మేము ఇద్దరం కూడా ఒక్కటే అంటే అప్పుడు సీతాదేవి అంటుంది, మీరు ఎప్పుడు ఇలాగే అంటారు, నేను ఇస్తానని తన మెడలో ఉన్నటువంటి అమూల్యమైన రత్నాలను హారాన్ని ఆంజనేయ స్వామికి ఇస్తుంది. సీతమ్మ తల్లి అప్పుడు ఆంజనేయ స్వామి ఆ రత్నాన్ని హారాన్ని తీసుకొని కొరికి చెవి దగ్గర పెట్టుకొని పారవేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ నవ్వుతూ ఉంటే సీతాదేవికి కాస్త కోపం వస్తుంది. ఆంజనేయ, నేను ఎంతో ప్రేమతో ఇచ్చినటువంటి ఆ రత్నాల హారాన్ని ఎందుకు నువ్వు పడవేస్తున్నావు? ఎందుకు నేను అంత ప్రేమతో భక్తి శ్రద్ధలతో నేను నీకు ఇస్తే నువ్వు ఎందుకు ఆ హారాన్ని పడేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, మా సీతమ్మ తల్లి, నువ్వు ఇచ్చినటువంటి ఈ రత్నాల హారము వెలకట్టలేనిదే కావచ్చు, కానీ
ఈ రత్నాల హారంలో నా శ్రీరాముడు ఏమైనా ఉన్నాడని చూస్తున్నాను. రాముడు లేడు కదా, అందుకే అవి పడవేస్తున్నాను అంటాడు. రాముని రూపమేమీ లేదు, రామనామం ఏమైనా వినిపిస్తుందా అని చెవు దగ్గర పెట్టుకుంటే రామనామము వినిపించడం లేదు. రామరూపము రామనామము లేని రత్నాల హారము ఎంత విలువైనదైతే నాకెందుకు అమ్మా, అందుకే పారవేశాను అంటే అప్పుడు సీతాదేవి, ఓహో అయితే నువ్వు వేసుకున్నటువంటి నగల్లో ఉన్నాడా శ్రీరాముడు అంటే, నేను ధరించినటువంటి ఆభరణాల్లోనే కాదమ్మా, నా హృదయంలో కూడా ఉన్నాడు చూడు అని జై శ్రీరామ్ అని తన హృదయాన్ని చీల్చి ఇస్తాడనమాట ఆంజనేయ స్వామి. అప్పుడు ఆంజనేయ స్వామి హృదయంలో సీతారాములు కనిపిస్తారు. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ అలా సీతారాములు తన హృదయంలోనే దాచుకున్నటువంటి మహాభక్తుడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆయనకు నమస్కారం చేస్తే ఆ నమస్కారం సీతారాములకి చేరిపోతుంది. ఈ సీతారాముల అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది. కాబట్టి రామాలయం దగ్గరలో లేనటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి దేవాలయానికైనా వెళ్ళి ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆరాధించి రావచ్చు. ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు రాముల వారి కళ్యాణం చూడండి. ప్రశాంతంగా మంచి ప్రవచనాలు వినండి. రామాయణం గురించి వాటిని వినండి. ముఖ్యంగా ఎవరిని తప్పుడు మాట మాట్లాడకండి, వేరే వాళ్ళని తిట్టకండి. ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు మాంసాహారాన్ని మాత్రం తినకూడదు. ముఖ్యంగా ధూమపానము మద్యపానము అలవాటు ఉన్న వాళ్ళు ఈ శ్రీరామనవమి రోజున పొరపాటును కూడా సేవించకూడదు. తప్పకుండా రాత్రికి బ్రహ్మచారాన్ని పాటించాలి. స్త్రీ పురుషుల కలయిక అనేది పూర్తిగా నిషిద్ధము. ముఖ్యంగా సాయంకాలం వేళల్లో ఇంటి దగ్గర 5 దీపాలు వెలిగించండి. పూజా మందిరంలో 2 దీపాలు, సింహద్వారం దగ్గర అంటే మెయిన్ డోర్ దగ్గర 2 దీపాలు, తులసి కోట దగ్గర 1 దీపం వెలిగించండి. 500 సంవత్సరాల తర్వాత రామమందిర నిర్మాణం జరిగింది, రాముడు ప్రతిష్టాపన జరిగింది. కాబట్టి రామభక్తులమైనటువంటి మనమందరము కూడా బాగుండాలి. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. వానలు పడి పంటలు పండి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఈ 5 దీపాలు వెలిగించి చక్కగా రామచంద్రమూర్తిని ప్రార్థన చేయండి. ఈ శ్రీరామనవమి పండుగ రోజు సులువుగా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఇంట్లోనే శ్రీరాముడి పూజ చేయండి. చక్కగా సీతారాముల పూజ చేసుకోండి. శ్రీరామ రక్ష సర్వే జగత్ రక్ష అన మనమందరికీ సీతారాముల లక్షణ సమేత వీరాంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. తెలుసుకున్నారు కదండి, శ్రీరామనవమి రోజున ఏ సమయంలో పూజ చేయాలి, ఎలా చేయాలి, ఏ మంత్రాన్ని చదవాలి అనేది తెలుసుకున్నారు అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.